చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాంటి రుచి రావాలంటే ఈ మెథడ్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి. ముందుగా మనం చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఈ వెడల్పాటి గిన్నెలో మనం చేపల కూర చేసుకుంటే మనకు ముక్క విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ గిన్నె వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ సగం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా బాగా వేగిపోయి మనకి ఆయిల్ మొత్తం పీల్చేసుకుని ఇలా డ్రైగా అయినప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కలకి నేను ముందుగానే ఇక్కడ ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా ఒక అరగంట ముందే మనం కలుపుకొని పక్కన పెట్టుకుంటే చేప ముక్కలకి మొత్తం ఉప్పు కారం అంతా బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి పై మొత్తం ఇలా రౌండ్గా తిప్పుకుంటే మనకి ఈ మసాలా అంతా మనకి చేప ముక్కలకు బాగా పడుతుంది. కింద మనకి అడిగంటకుండా చేప ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం దీని మీద మూత పెట్టుకుని మన చేప ముక్కలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక నేను ముక్కలో కలుపుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నానండి. మనకి చేపల పులుసు అంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి సరిపడగా వేసుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకుని ఇప్పుడు ఈ చేప ముక్కలో చింతపండు రసం కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ చేప ముక్కలకు నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా మనం చింతపండు పులుసు పిండుకున్న తర్వాత గరిటతో కలపకుండా ఒకసారి మొత్తం ఇలా క్లాత్తో పట్టుకుని ఇలా తిప్పుకోవాలండి. మనం గరిట పెట్టి తిప్పుకుంటే చేప ముక్కలు బాగా విడిపోతాయి కనుక అలా ఎప్పుడు కూడా చేపల పులుసు కలపకూడదు. ఇప్పుడు మనం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మన చేపల పులుసు మరగనిద్దాం. ఇప్పుడు మనకి చేపల పులుసు మరుగుతున్నప్పుడు మూత తీసుకుని ఇప్పుడు ఇలా ఉండగానే మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఒకసారి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం మనం మూత పెట్టుకొని మనం పులుసు మరిగించుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం అంతా చేపల పులుసు అంతా పట్టి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇది చూసారు కదా, ఇలా చేసుకుంటే మనకి చేప ముక్కలు అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్గా మనం ఎలా వేసుకున్న ముక్కలు అలా ఉండి బాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. పులుసు మంచి టేస్ట్గా వస్తుంది. అంతేనండి, వేడివేడిగా ఎంతో గుమగుమలాడుతూ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.